10 లక్షల వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ 10 లక్షలు అతను ఎట్లా కవర్ చేస్తాడు? ఈ డూప్లికేట్స్ అని చెప్పి ఎంతమందికి తెలుసు? ఒరిజినల్ మెటీరియల్ తో వర్క్ జరిగిందా, డూప్లికేట్ మెటీరియల్ తో వర్క్ జరిగిందా? 3 రోజుల్లో జరగాల్సిన పని 1 రోజులో జరుగుతుంది. అతను దులుపుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత క్రాక్స్ రావటం, సరిగా క్యూరింగ్ చేయలేదంటాం, ఇలాంటివి చెప్తున్నారు. మా మేస్త్రి ఇట్లా చేస్తారు, ఏది ఇట్లా ఇంతగా చేస్తానని చెప్పేసి పని సగం ఆపేసి వదిలేశారండి. అట్లా మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు, రీసైకిల్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. ఒక పిల్లర్ కి ఎన్ని రాడ్లు వేయాలో కూడా కరెక్ట్ గా తెలియని మేస్త్రులు ఉన్నారు. ఆ వర్కర్ 40 రూపాయలు జేబులో డబ్బులు వేసుకుని అయితే చేయడుగా. ఇప్పటికైనా సరే తెలుసుకోండి, రియాలిటీ ఫేక్. హాయ్ ఫ్రెండ్స్, స్క్వేర్ ఫీట్ 1600 రూపాయలే, 1800 రూపాయలే, 2000 రూపాయలు అంటే నమ్మేస్తున్నారు. ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఇల్లు తయారవ్వాలంటే 2800 రూపాయలు లేదా 3000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది పడుతుంది. సో ఇంత తక్కువకి ఎలా చేస్తున్నారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళైనా సరే, ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళ సరే పూర్తిగా ఈ వీడియోని చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటుగా ప్రగడా కన్స్ట్రక్షన్ మహేంద్ర గారు అయితే ఉన్నారండి. వీరిని అడిగి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుసుకుందాం. మహేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏంటి మార్కెట్ లో ఇప్పుడు రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మేము తక్కువకి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మేము తక్కువ బడ్జెట్ లోనే ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేసుకున్నాం అని చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది. సో అది పాసిబుల్ అవుతుంది అంటారా? పాసిబుల్ అయితే కరెక్టేనా, లేకపోతే ఇందులో ఏమైనా మోసాలు జరుగుతాయి అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు నాకు రీసెంట్ గా కూడా గత వారం రోజుల నుంచి వచ్చిన కాల్స్ లో ఇట్లాంటి కాల్స్ ఒక 300 కాల్స్ పైన ఉన్నాయి. ఎలా డిపెండ్ అయి ఉంటదంటే, ఒకటి ఓన్లీ సివిల్ వర్కా లేకపోతే కంప్లీట్ వర్కా, ఇక్కడ దీని మీద ఆధారపడి ఉంటుందండి. కంప్లీట్ గా సివిల్ వర్క్ అయితే మీరు అడిగిన దాంట్లో ఒక 100 రూపాయలు అటు ఇటుగా చేయడానికి పాసిబిలిటీ ఉంది. అదే ఎంతకి సివిల్ వర్క్ అయితే 1800 నుంచి 2000 లోపు, అది ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మనం కంప్లీట్ చేయొచ్చు. సివిల్ వర్క్, ఓన్లీ సివిల్ వర్క్, ఓన్లీ సివిల్ వర్క్, ఓన్లీ సివిల్ వర్క్ అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ కి సంబంధించిందే కానీ అన్ని వర్క్లు మనం చేయలేం. ఇప్పుడు దీనికున్న ఇంకో సైడ్ క్వశ్చన్ ఏంటంటే, మొత్తం ఏది ఒక స్లాబ్ వైజ్ గా ఒక సెప్టీకి ఏది 2000 రూపాయలకి చేస్తాం, 1800కి చేస్తాం అనేది ఎలా ఉంటదంటే, అది దాంట్లో చాలా వరకు కూడా ఏది మెటీరియల్ ఒరిజినల్ గా వాడకపోవటం, కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ప్రకారం చేయకపోవటం, ఇది దీని మీద బేస్ అయి ఉంటుందండి. మీకు కన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, అది జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే, ఒక బేల్దారి మేస్త్రి వర్క్ ఏముంటది, కట్టేసి వెళ్ళిపోతారు కదా అంటారు. ఒక బేల్దారి మేస్త్రి వర్క్ ఎప్పటి వరకు ఉంటదంటే, ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఉంటది. ఒక బేల్దారి మేస్త్రి ఆ ఇల్లు మొత్తం కంప్లీట్ చేయాలంటే, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, వీళ్ళు ముగ్గురు చేసిన తప్పులను కూడా ఏది బేల్దారి మేస్త్రి మొత్తం వాటిని ఏది కవర్ చేసుకుంటా, ఏది ఎక్కడా కూడా మైనస్ అవ్వకుండా చేసుకుంటా రావాలి. నెక్స్ట్ అది ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పటికి వీళ్ళ నలుగురిని కడుపులో పెట్టుకొని ఒక పెయింటర్ ఏది ఎక్కడన్నా చిన్న ఏదైనా జరిగినా వాటిలో మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ వస్తుందండి. ఇలా మనం పిన్ టు పిన్ ఏది ఒక స్టాండర్డ్ ప్రకారం మొత్తం మనం చేస్తే ఈ రేట్ చేయడం ఇంపాసిబుల్. 1600, 1800, 2000 చేయడం, 2300కి చేయటం కూడా ఇంపాసిబుల్. అది ఎలా అంటే, మీకు నేను మార్కెట్ లో ఎందుకు 1800 కంప్లీట్ చేసేస్తున్నాం, 2000లోనే కంప్లీట్ చేసేస్తున్నాం అంటున్నారు జనాలు కూడా. ఈ 1800కి 2000కి అంటే ఇల్లు మొత్తం కంప్లీట్ గా పూర్తి అయిపోతుందేమో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అందులో వాళ్ళు ఇంటీరియర్ వర్క్స్ కింద ఏమి ఇస్తున్నారు, ఏమి ఇట్లేదని ఆలోచించట్లేదు. మేము తక్కువ, మనం రేటు 2500, 3000 చెప్తున్నాం, మీరు ఎక్కువ చెప్తున్నారు, మాకు 1800, 2000 రూపాయల్లోనే బయట వేరే వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు కదా అంటున్నారు. కంప్లీట్ చేసే వాళ్ళు ఏం వర్కులు కంప్లీట్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు చెప్పరు, జస్ట్ కామెంట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. చేస్తారండి 100%. అది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 1800, 2000 కూడా వర్క్ కంప్లీట్ చేస్తారు. నేను మీకు ఏది చెప్పబోతున్నాను. ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక బ్రాండెడ్ వచ్చేటప్పటికి ఒక రేట్ ఉంటది, నాన్ బ్రాండెడ్ వచ్చేటప్పటికి ఒక రేట్ ఉంటది. ఇప్పుడు రెడ్ బ్రిక్కే ఉంది, ఇప్పుడు మనం ఉంది చీరాల, బాపట్ల జిల్లా చీరాలలో ఉన్నాం. మన ఏరియాలో మొత్తం కన్స్ట్రక్షన్ కి వాడేది మొత్తం అద్దంకిటికిదే. అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి అద్దంకి 70 కిలోమీటర్స్, సేమ్ డిస్టెన్స్ లో కొల్లూరు కూడా ఉంది. అది కూడా ఇటుకి మంచి ఫేమస్. ఇప్పుడు అద్దంకిటికి వచ్చేటప్పటికి ఒరిజినాలిటీకి ఏది ఒరిజినల్ అద్దంకిటిగా మనకి లోడ్ మీద పడేది 8 రూపాయల 30 పైసల నుంచి ఏది 10 రూపాయల వరకు పడింది. అది కూడా ఏది డిపెండ్ క్వాలిటీ, ఆ క్వాలిటీని బట్టి ఏది రేటు ఫ్లక్చువేషన్ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం కొల్లూరు చూసుకుంటే, కొల్లూరు రాయి 7 రూపాయల నుంచి 9 రూపాయలు పడింది, 9 రూపాయలు పడింది. ఇప్పుడు ఇదొక ఫస్ట్ స్టెప్. సెకండ్, ఇక మేజర్ స్టెప్ జనాలందరికీ తెలియటం ఏంటంటే, సిమెంట్ వాడే విధానం.
సిమెంట్ వాడే విధానం మీరు గనక ట్రస్టెడ్ గా బయలుదేరుతా మీరు అన్ని పోసకూర్చున్నట్టు వివరం మాట్లాడితే మీకు ఎన్ని తెలుస్తాయి. బయలుదేరి సిమెంట్ కి మాలు కలుపుతాడు, కొన్ని ఏరియాలో మాల్ అంటారు, కొన్ని ఏరియాలో సొనం అంటారు, కలిపి కొడతారు. దాని స్టాండర్డ్ ప్రకారం కలిపేది బయలుదేరిని పనిచేయమనండి, చేయడు. దాని రీజన్ ఏంటంటే స్టాండర్డ్ ప్రకారం ఏది కట్టుబడికి అయితే ఏది నేను వాడేది 8 నుంచి 9 బొచ్చులు 50 కిలోల సిమెంట్ బస్తాకి, అది ఏ సిమెంట్ అయినా కానీ. అప్పుడు ఎందుకు చేయడు అంటే ఏది ఈ స్టాండర్డ్ ప్రకారం కట్టినప్పుడు మాలు బాగా జిగురుగా ఉంటది, చూస్తానికి నల్లగా ఉంటది. ఒక బిల్డర్ మేస్త్రికి ఒక పోర్ట్లో ఒక వాల్ కంప్లీట్ అవ్వాల్సింది ఏది సగం వాల్ కంప్లీట్ అవుతుంది. ఏది ఇప్పుడు నేను చెప్పిన స్టాండర్డ్ ప్రకారం కంప్లీట్ చేస్తే జిగురు ఎక్కువ ఉంటది. ఆ జిగురు ఎక్కువ ఉన్నప్పుడు టాపిక్ జరగదు. అబ్సల్యూట్లీ వర్క్ ఏది ఒక రోజులో అవ్వాల్సిన వర్క్ ఏది 2 రోజులు పట్టింది. ఇది స్టాండర్డ్ వర్క్. ఇప్పుడు అదే సిమెంట్ లో 50 కిలోల సిమెంట్ బ్యాగ్ కి 20 బొచ్చులు వేసి కడతన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు నా 3 రోజుల్లో జరగాల్సిన పని 1 రోజులో జరుగుతుంది. ఆ వారం ఏది కూలీలు ఏది క్యాల్కులేట్ చేయండి, రేటు తగ్గుతుంది. కూలీ క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు 3 రోజులు కూలీలు అంటే రఫ్ గా 6,000 రూపాయలు కూలీలు వేసుకోవచ్చు. అదే వర్క్ 1 రోజులో కంప్లీట్ చేస్తున్నాడు. ఏది అతను దులుపుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత క్రాక్స్ రావటం, సరిగా క్యూరింగ్ చేయలేదంటాం, ఇలాంటివి చెప్తున్నారు. ఆ క్రాక్స్ అనేవి కూడా ఎందుకు వస్తాయి? మీరు ఏది స్టాండర్డ్ ప్రకారం మీరు ఏది ఆ సిమెంట్ ని శాండ్ ని మిక్స్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తే సో క్రాక్స్ ఎందుకు వస్తాయి? ఇది ఇప్పుడు చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, ఇట్లా మా ఏరియాలో 1500కే 1800కే చేస్తున్నారని. ఈ స్టాండర్డ్స్ ఏది ఎంతమందికి తెలుసు? ఒక ప్లాస్టింగ్ ఏది మనం ప్లాస్టింగ్ వాడేటప్పుడు అయితే ఓ ప్లాస్టింగ్ కి మనం చేసేటప్పుడు ఆ మెటీరియల్ ని ఎంత రేషియోలో మిక్స్ చేసుకోవాలి, కట్టుబడికి ఎంత రేషియోలో మిక్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఏది ఇచ్చేయాలి అనేది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు నాకు వచ్చిన కాల్స్ లో కూడా 2-3 నేను మీకు నేను మాటల్లో చెప్తున్నాను. నాకు వచ్చిన కాల్స్ లో దాదాపు 200 కాల్స్. మా మేస్త్రి ఇట్లా చేస్తారు, ఏది ఇట్లా ఇంతగా చేస్తానని చెప్పేసి 10 సెకండ్లు ఆపేసి వదిలేశారండి, ఇప్పుడు మేమేం చేయాలని చెప్పి నా దగ్గర కాల్స్ చేశారు. దాని రియాలిటీ వచ్చేటప్పటికి 48 అవర్స్ లో నేను మీ ముందు ఏది విత్ కస్టమర్ తో మేము ముందు పెడతాను. అది కూడా ఏది ఇక్కడ నుంచి నియర్ బై పక్క ఊర్లో ఆ కస్టమర్ ఎలా చీట్ అయ్యాడు, ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టాడు, ఏం చేశారు అనేది. ఇప్పుడు ఆ వరకు మనం చేస్తున్నాం. మన దగ్గరకు వచ్చింది, మనం మొత్తం పిన్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం అయిపోయినాయి. రేపు నుంచి ఆ వర్క్ స్టార్ట్. అది కూడా నేను మీకు రియాలిటీలో చూపిస్తాను, రియాలిటీలో వర్క్ చూపిస్తాను. ఆ కస్టమర్ నోటితో కూడా మీరు ఇందురు అలా అక్కడ ఏం జరిగింది, ఎలా కస్టమర్ నష్టపోయారు అనేది. ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే ఇప్పుడు అది ఒక కస్టమర్ కి తెలుసు ఈ రోజున్న డిమాండ్ కో లేకపోతే ఈ రోజున్న ప్రైసెస్ కో బయట 2000 రూపాయలకి చేయటం ఇంపాసిబుల్ అని. కానీ కస్టమర్ ఎలా టెమిట్ అవుతున్నాడు, చేస్తాడేమో, ఒకవేళ అయిద్దేమో, అయితే నాకు సేవ్ అవుతుంది కదా అని. ఇప్పుడు రియాలిటీకి అతను కస్టమర్ ఒక బిల్డరో లేకపోతే ఒక సివిల్ వర్కరో అతని దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్న దానికి 10 లక్షల వేరియేషన్ ఉంటుంది. రియాలిటీకి అతను ఒప్పుకునేదానికి. ఇప్పుడు ఆ 10 లక్షలు అతను ఎట్లా కవర్ చేస్తాడు? ఇప్పుడు సిమెంట్ బ్యాగ్స్ ఉన్నాయి, నేనే మెటల్ కండక్ట్ ఒప్పుకున్నా, సిమెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఈ ఇంటికి దగ్గరగా 580 కట్టలు సిమెంట్ వాడకం అయి ఉంది. విత్ ఆల్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. విత్ ఆల్ ప్రూఫ్ నా దగ్గర నేను ఏ సిమెంట్ వాడాను, నాకు ఎంతవరకు ఎన్ని కట్టలు పట్టాను కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇదే ఇల్లు మీలో ఇప్పుడు ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు కట్టించి ఉంటారుగా, ఎన్ని బ్యాగ్స్ పట్టు ఉంటాయి సార్ క్యాల్కులేషన్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిటీ. ఈ క్వాలిటీ దగ్గర ఇక క్వాలిటీ విషయానికి వచ్చేప్పటికి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా వద్దామండి. ఇప్పుడు సివిల్ వర్క్ వచ్చేప్పటికి ఆల్రెడీ చెప్పాం, మనం కట్టుబడిలో అయితే ఒక 50 కిలోల బ్యాగ్ కి 8 నుంచి 9 పెద్ద గంపలు ఇసుక వాడతాం. అదే ప్లాస్టింగ్ అనుకోండి, ఇంకొక గంప ఎక్స్ట్రా కలుపుతాం. ఇది సివిల్ వర్క్ సైడ్. నెక్స్ట్ కార్పెంటర్ లో ఇది ఎంతమంది తెలుసు? టేక్ అనే దాంట్లో ఒక అడుగు 3,000 దగ్గర నుంచి 30,000 వరకు ఉంది. ఇదంతా కూడా టేకే, అది టేకే, ఇది టేకే. దాంట్లో ఉన్న క్వాలిటీ ఇక మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐరన్, మెయిన్ రోలు ఐరన్ది. ఇప్పుడు అతను 2,000 రూపాయలకి మీకు చేస్తున్నప్పుడు మీకు ఎలా బ్రాండ్ ఇస్తాడు? ఈ రోజు ఒకప్పుడు 8mm బారు వైజాగ్ ది 400 ఉన్నది, ఈ రోజు 650 రూపాయలు ఒక బార్ ఉంది.
మరి 250 రూపాయలు ఏది ప్రైస్ హైక్ లో ఉన్నప్పుడు మీకు అతను వైజాగ్ ఎలా ఇస్తాడు? ఓకే. ఇప్పుడు దాని వైజాగ్ కాదని చెప్పి మీరు వెళ్ళి ప్రతిదీ మీరు దగ్గరుండి పిన్ టు పిన్ మీరు వెళ్ళి చెక్ చేసుకోగలరా? లేదు. మీరు అతను తీసుకొచ్చే సైట్ లో వేసిన వైజాగ్ తెప్పించంటే నమ్మేస్తున్నారు. ఈ ఐరన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. లోకల్ ఐరన్, ఈ లోకల్ తిరుపతి అంటారు, హైదరాబాద్ అంటారు, విజయవాడ అంటారు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏది ఆ ఓల్డ్ ప్రైస్ కన్నా ఒక 50 రూపాయల డ్రాప్ ప్రైస్ కి వచ్చేది లోకల్ ఐరన్. అంతేగా. ఆ లోకల్ ఐరన్ ఎక్కడి నుంచి ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో తెలుసా? ఇప్పుడు మనం స్క్రాప్ చేస్తున్న ఐరన్ మొత్తం ఏది ఆ కంపెనీస్ తీసుకొని వాటిని మళ్ళీ మౌల్డ్ చేసి దాన్ని బార్సన్ చేస్తున్నాయి. మనకు పనికిరాదనే కదా మనం దాన్ని కాటాకేసేసింది. అక్కడి నుంచి తీసిన ఏది బార్స్ అవి వాటిని తీసి వాటిని మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు, రీసైకిల్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. ఓకే. మీరు ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు ప్రాక్టికల్ గా ఈ రోజు రేపట్లో ఏది స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు, దాంట్లో ఇంటర్నెట్ లేని వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పింది ఏది నిజమా అబద్ధమా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏది ఒక పిల్లర్ కి ఎన్ని రాడ్లు వేయాలో కూడా కరెక్ట్ గా తెలియని మేస్త్రులు ఉన్నారు. 12 వేయాలా, 8 వేయాలా, 10 వేయాలా అనేది కూడా తెలియదు. అట్లా ఏది 10 వేసే ప్లేస్ లో 8 వాడుతున్నారు. మీకు అక్కడ ఏమవుతుంది? ఈ 8 ఏది అరౌండ్ ఏది ఒక యావరేజ్ గా 500 రూపాయలు వేసుకుంటే 10 వచ్చేటప్పుడు మీకు దగ్గరగా 800 to 900 అబౌవ్ ఉంటుంది. మీకు అక్కడ 6 రాడ్లు క్యాల్కులేషన్ చేసుకోండి, కాస్ట్ సగానికి సగం తగ్గిపోతుంది. ఇప్పుడు అతను ఏమంటున్నారు? మేము 6 రాడ్లు వేస్తున్నాం అంటున్నారు. 6 రాడ్ల వేసింది అది కాదు ఇంపార్టెంట్. మన బిల్డింగ్ స్ట్రక్చర్ కి ఏది యాజ్ ఇంజనీరింగ్ నాంగ్ ప్రకారం మనం అక్కడ 8 వాడాలా, 10 వాడాలా, 12 వాడాలా అనే బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఇప్పుడు మార్కెట్ లో ఏం చేస్తున్నారు? చాలా మంది ఆ బిల్డర్ కు, ఆ కన్స్ట్రక్షన్ కథనుకో ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసేసి ఏది ఇక నీ మీదే మొత్తం భారం అంటున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా ఏది అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏది లోపల ఎట్లా వాడతారు ఏందనేది ఉండదు. ఒక ఎస్ఎఫ్టీ నేను ఇంతకు చేసిస్తాను అనే మాట మాత్రమే ఉంటది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ రోల్. ఇప్పుడు మార్కెట్ లో ఎలక్ట్రికల్ రోల్ లో జనరల్ గా అందరికి తెలిసింది గోల్డ్ మెడలు, నెక్స్ట్ లీ గ్రాండ్. వీటిల్లో ఎంతమందికి ఏది ఈ డూప్లికేట్స్ ఉన్నాయని చెప్పి ఎంతమందికి తెలుసు? విత్ వైరింగ్ కాయిల్ తో కలిపి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఒకేలాగా ఉంటాయి. ఒరిజినల్ ఒక ప్యాకర్ ఏది 180 గేజ్ వైర్ కాయిల్ మీకు ఈ రోజు ఉన్న రేటు ప్రకారం దగ్గరగా 2800 వరకు పడుతుంది. అదే డూప్లికేట్ లో మీకు 1000 రూపాయలకే వస్తుంది. దాని మీద ఉన్న ప్రింట్, దాని మీద ఉన్న లోగో మొత్తం ఒకేలాగా ఉంటాయి. మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి? ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ ను స్కాన్ చేయండి. అది ఒరిజినలా డూప్లికేటా తెలుస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు? చాలా మంది ఏది మేము ఫినోలెక్స్ వాడామంటున్నారు. ఒరిజినల్ ఫినోలెక్స్ మీద ఆ రేటుకి అసలు ఏ బిల్డర్ చేయలేడు. డూప్లికేట్ వాడాలి 100%. నెక్స్ట్ స్విచ్చెస్ కూడా సేమ్. ఒరిజినల్ కి డూప్లికేట్ కి పోనీ ఏది చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు కింద కామెంట్ పెట్టేటప్పుడు వీడియో చూసిన తర్వాత క్రోమ్ లోనో యూట్యూబ్ లోనో చెక్ చేసుకోండి. లీగ్రాండ్ ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్ స్విచ్చెస్ అని కొట్టండి. అక్కడ మీకు తేడా ఏది చాలా ఉన్నాయి వీడియోస్. దాన్ని బట్టి మీరు చూసుకోండి మీ దగ్గర ఏ వర్క్ జరిగింది. ఒరిజినల్ వర్క్ జరిగిందా, ఒరిజినల్ మెటీరియల్ తో వర్క్ జరిగిందా, డూప్లికేట్ మెటీరియల్ తో వర్క్ జరిగిందా. నెక్స్ట్ కబోర్డ్స్ వచ్చేటప్పటికి రియాలిటీలో ఒక ఎస్ఎఫ్టీ ఈ రోజు బేస్ 500 దగ్గర నుంచి ఒక అడుగు 5000 వరకు ఉంది. 500 రూపాయల క్వాలిటీలో ఎండిఎఫ్ మెటీరియల్ ఇస్తారు. ఎండిఎఫ్ మెటీరియల్ అంటే ఏది లోపల పక్క మనకి అది వాటర్ ప్రూఫ్ కాదు. అది ఇప్పుడు బయట దొరికే కంప్యూటర్ టేబుల్స్ వాటికి వీటికి పైన సన్ గ్లాస్ మీరు షీట్ లైట్ గా ఓపెన్ చేస్తే మీకు లోపల మొత్తం వుడ్ అంటించినట్టు కనపడతా ఉంటది. అది ఆ మెటీరియల్ తో ఏది అంటే ఎవరి రేంజ్ వాళ్ళది. ఇప్పుడు స్టాండర్డ్ కావాలి అన్నప్పుడు ఏది దానికి తగ్గ ప్రీమియం ప్రైస్ మీరు పెట్టుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్న బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీ రావాలంటే రాదు. ఇప్పుడు అలా చీట్ అయ్యే మీరు అలా కబోర్డ్లు ఏది చాలా మంది చేయించుకొని కబోర్డ్లు ఏది 1 year 2 years లోనే వాంటింగ్ వచ్చేస్తుంది. ఆ ఊడి పడిపోవటం, లోపల మెటీరియల్ గ్రిప్పింగ్ లేకపోవటం, ఈ కంప్లైంట్ చలికాలం వస్తుంది. ఏది ఆ కబోర్డ్లు ఊడిపోయే కంప్లైంట్ చలికాలం వస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో మొత్తం మనకంత ఏది ఈ రూమ్ లో మనకంత మన బిల్డింగ్ లో టెంపరేచర్ ఏది నార్మల్ గా ఉంటుంది. చలికాలంలో ఏది ఇంకొంచెం చల్లగా ఉంటుంది లోపల.
ఆ చల్లగా ఉన్నప్పుడు అది మనం ఏదైతే మనం స్క్రూ బిగిస్తామో ఆ స్క్రూ మెత్తబడిపోయింది, బయటకు వచ్చేసిద్ది. ఇప్పుడు అదే ఏది మిడ్ రేంజ్ లో దగ్గరగా ఏది 750 అబవ్ ఉంటది. ఒరిజినల్ వాటర్ ప్రూఫ్ సన్ గ్లాస్ వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్ వేసి దాని మీద ఏది హై గ్లాసీ ఫ్లేవుడ్ ఫ్రంట్ సైడ్ వేసి బ్యాక్ సైడ్ వైట్ కలర్ షీట్ వేస్తారు. అది పక్కా మీ ముందరే మీ ఇంట్లోనే తయారు చేస్తారు. అది 750 వరకు పడుతుంది. రాదు, అది కంప్లైంట్ రాదు. బికాస్ ఏంటి, మనం వాడే మెటీరియల్ మొత్తం కూడా ఇది ఈ కొంచెం క్వాలిటీ ఎక్కువ వాడుతున్నాం, ప్లస్ ఇది దానికి తగ్గట్టుగానే మనం వర్క్ చేసుకుంటున్నాం. మరి 500లో ఈ 750 రూపాయలు 800 రూపాయల క్వాలిటీ మీకు ఎలా వస్తుంది? రాదుగా. రాదు. నెక్స్ట్ పెయింట్స్ లో ఏది జనరల్ గా మార్కెట్ లో జరిగేది మీరు ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మీ సైట్ లోకి వచ్చే మెటీరియల్ మీరు అదంతా ఏం మాట్లాడుతున్నారు, మీ సైట్ లోకి ఏం మెటీరియల్ వస్తుంది, సేమ్ బ్రాండ్ వస్తుందా లేదా, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైంది, దాని బెస్ట్ బిఫోర్ యూసేజ్ ఎప్పుడు ఉంది, దాని ఏది అవుట్ ఆఫ్ డేట్ ఎంతవరకు ఉంది, ఎవరు చెక్ చేశారు? ఎంతవరకు ఎవరో చెక్ చేయరు. ఇప్పుడు ఈ ఇంటికి ఇప్పుడు మనం చేస్తున్న ఇంటికి మనం పెయింట్ చేయాలంటే అరౌండ్ 170 నుంచి 210 వరకు జరుగుతుంది. ప్రతిదీ కూడా అప్కమింగ్ వీడియోస్ లో మొత్తం మీకు నేను ఏం చేస్తాను, ఏం మెటీరియల్ వాడుతున్నాను కూడా నేను మీకు ప్రతిదీ చూపిస్తాను. అది మీకు ఇప్పుడు షాప్ లో 18,000 ఉన్న ఒక ప్రైమర్ బకెట్ మీకు 10,000కి 9,000కి ఎలా వస్తుంది? వస్తుంది. దాని ఎక్స్పైరీ డేట్ నియర్ బై ఉన్నప్పుడు, ఎక్స్పైరీ అయిపోయినప్పుడు వస్తుంది. డూప్లికేట్ ఉన్నప్పుడు అయితే వాటిల్లో కూడా డూప్లికేట్లు ఉన్నాయి. ఒకటి డూప్లికేట్ మెటీరియల్ తీసుకొని ఉండాలి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఏది ఎక్స్పైర్ అన్నా అయిపోయి ఉండాలి, అంటే బెస్ట్ బిఫోర్ యూసేజ్ లిమిట్ అయిపోయి ఉండాలి. అప్పుడు వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది, మీకు 4 రోజులే మీకు కలగా కనపడుతుంది. తర్వాత మీకు ఏది దాని అవుట్పుట్ ఏది 3rd మంత్ నుంచి ఏది కలర్ షేడ్ అయిపోవటం, డల్ అయిపోవటం, ఇలాంటి కంప్లైంట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీకు ఏం చేస్తాడు, మీ ఇంటికి రియాలిటీలో 1,50,000 వరకు జరిగే మెటీరియల్ ని మీరు 1,20,000, 1,20,000కో 1,10,000కో మీకు ఇస్తున్నారు. మీకు ఆ వర్కర్ 40,000 రూపాయలు జేబులో డబ్బులు వేసుకుని అయితే చేయడుగా, మరి వాళ్ళ జేబులో డబ్బులు వేసుకొని చేయరుగా. మరి ఇట్లా చాలా రకంగా కస్టమర్లు నష్టపోతున్నారు. ఇప్పటికైనా సరే తెలుసుకోండి, రియాలిటీ ఫేక్. ఇప్పుడు ఫైనల్ గా 1,800, 2,000 రూపాయల్లో మీకు ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో 2 మాటలు చెప్తాను వినండి. బ్రిక్ క్వాలిటీలో మార్పు వచ్చేసిద్ది, సిమెంట్ శాండ్ యూసేజ్ లో మార్పు వచ్చేసిద్ది, కన్స్ట్రక్షన్ లో 100% మార్పు వచ్చేసిద్ది. ఐరన్ మనం వాడి మన బీమ్లు కాలమ్స్ ఈ పోసుకున్న వాటిలో మీకు డిఫరెన్స్ వచ్చేసిద్ది, పెయింట్ లో డిఫరెన్స్ వచ్చేసిద్ది. మీరు అన్నిట్లో డిఫరెన్స్ అట్లా మీరు క్వాలిటీ లెస్ చేసి ఆ రేటుకి మీకు చేస్తున్నారు. రియాలిటీ మొత్తం చెక్ చేసుకోండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రైటా రాంగా అనేది మీరే సెర్చ్ చేసుకోండి. ఈ రోజున్న రేట్ల ప్రకారం ఒక ఎస్ఎఫ్టీ మనం బిల్ చేయాలంటే 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఎస్ఎఫ్టీ 2,600 నుంచి. ఆ 2,600లో కూడా నేను ఏమి ఇస్తాను అంటే, ఇట్లా ఈ సిమెంట్ యూసేజ్ లో ఎక్కడ గ్యామ్లింగ్ రాదు, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అట్లానే వాడతాం. వుడ్ ఫ్రేమ్స్ కబోర్డ్ కి ఫ్రేమింగ్ వచ్చేటప్పటికి మారుజాతి అంటారు. ఆ మారుజాతి అనే దగ్గర నేరేడు మధ్య ఇట్లా ఇస్తాం, టేక్ ఇవ్వం. ఓన్లీ మెయిన్ దర్వాజా మాత్రం టేక్ ఇస్తాం, సెకండ్ దర్వాజా కూడా మారుజాతి ఇస్తాం, రెక్కలు మాత్రం టేక్ ఇస్తాం. ఇక ప్రతిదీ ఒరిజినల్ గా ఒరిజినాలిటీగా మీ ముందు అన్ని ఇప్పుడు నేను మీకు ఎలా అయితే నేను స్కానింగ్ చెక్ చేసుకోమన్నానో అలా చెక్ చేసి ఆ కస్టమర్ ముందే మొత్తం మేము స్కానింగ్ చేసి రియాలిటీ కస్టమర్ చూపించి వర్క్ చేస్తాం. అట్లా చేస్తేనే మనకి బేసిక్ 2,600 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి అక్కడి నుంచి మనకి 3,000, 4,000, 5,000 అనేది వెళ్ళిపోతుంది. వాస్తవంగా ఏంటంటే స్లాబ్ అయ్యి లోపల ప్లాస్టింగ్ అయ్యే వరకు కూడా పెద్ద అమౌంట్ ఏం ఖర్చు కాదు. ఎప్పుడైతే మనం ఇంటీరియర్ స్టార్ట్ అవుతుందో ఆ ఇంటీరియర్ లో మనీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1,800, 2,000 రూపాయలు జరిగే వర్క్ లో ఇప్పుడు రూమ్ పార్టేషన్ దగ్గర ఇచ్చే ఆర్చి ఉంటది. అది మీరు ఎప్పుడైనా చూడండి, పిఓపిలో ఉంటది. ఆర్చి పిఓపిలో చేస్తే మ్యాక్స్ 10,000 తీసుకుంటారు. అదే మనం సిమెంట్ లో చేసాం అనుకోండి, ఆ సిమెంట్ లో చేస్తే దగ్గరగా మనకి 30,000 నుంచి 40,000 రూపాయలు మనకు ఓన్లీ ఒక ఆర్చి డిజైన్ చేసినందుకు తీసుకుంటారు. అది కూడా మన బిల్డింగ్ లో చూడొచ్చు.
మొత్తం సిమెంట్లో చేస్తే. ఇట్లా ఏది క్వాలిటీ ఇక్కడ మనం ఏది మన రేట్ ఎప్పుడైతే మనం తగ్గించి మనకి చేస్తున్నాడో ఆటోమేటిక్ గా అతను కూడా ఏది క్వాలిటీ డ్రాప్ చేస్తూనే ఉంటాడు. వాటన్నిటికీ సిద్ధపడి చేయించుకోవటమే. బిల్డింగ్ లో ఫ్లోరింగ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్లోరింగ్ రోల్ అని ఎందుకన్నానంటే ఒక మార్బుల్ మనం బై చేసేటప్పుడు దాని సైజుని దాంట్లో వచ్చే మార్క్ కలర్ మార్క్స్ ని బట్టి రేట్ డిసైడ్ అవుతుంది. యూనిక్ గా అందరూ మీరు ఎక్కడైనా చూసేది బిల్డర్ కట్టిన ఇల్లు అంటే 2 లేకపోతే 3 సైజులో ఉంటుంది. ఆ ప్రైస్ ఒకలాగా ఉంటుంది. 6-4 షీట్లు అయితే ఒకలాగా ఉంటుంది. దాంట్లో మనకి గ్రీన్ టోన్ అయితే ఒకలాగా ఉంటుంది, బ్రౌన్ టోన్ అయితే ఒకలాగా ఉంటుంది, బ్లాక్ టోన్ అయితే ఒకలాగా ఉంటుంది. ఇలా ఇలా ఫ్లోర్ లో కూడా మనకి ప్రాసెస్ ఉంటాయండి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ, ఆ క్వాలిటీని బట్టే రేట్ డిసైడ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇటాలియన్ మార్బుల్ ఉంది. ఒరిజినల్ ఇటాలియన్ దగ్గరగా మీకు 500 నుంచి 1000 రూపాయల మధ్యలో పడుతుంది. మకరానా ఇట్లా ఆ బ్రాండ్ మనం ఏదైనా మనం చూసుకొని ఒక బ్రాండ్ మనం చూస్ చేసుకొని మనం బ్రాండ్ దగ్గరికి వెళ్ళాము అంటే ఎప్పటికైనా సరే మీకు ఏది బ్రాండ్ అనేది ఎక్స్పెన్సివ్ గానే ఉంటది, లాంగ్ లైఫ్ ఉంటది. మార్బుల్ వేసాం మార్బుల్ అంటారు కానీ మార్బుల్ వేసామని అంటారు కానీ వస్తుంది కదా 100 రూపీస్ లో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైల్స్ లో కంపెనీ టైల్ ఉంది, గుజరాత్ టైల్ ఉంది. రెండు ఈవెన్ ఒకలానే ఉంటది. కానీ ఇప్పుడు మార్కెట్ లో మొత్తం కంపెనీ కంటే గుజరాత్ ఐటమే చాలా బాగుంది. వాటిలో రకాలు ఉన్నాయి. జనరల్ అని, డిశ్చార్జ్ అని, డబుల్ డిశ్చార్జ్ అని, హెచ్డి అని, హై గ్లాజీ అని రకాలు ఉన్నాయి. ఏదైనా మనం వాడుకునే క్వాలిటీని బట్టే మనకి కావాల్సిన క్వాలిటీ బట్టే ఆ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటది. మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయించేటప్పుడు అసలు కన్స్ట్రక్షన్ లో ఎలా ఉంటది, ఏంటి మెలకువలు ఏంటి, మైనస్లు ఎక్కడ వస్తాయి, దాన్ని ఎలా చేయాలనేది ప్రతిదీ మీరు ఒక నాలెడ్జ్తో చేయండి. నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోండి. అంటే మీరు ఇప్పుడున్న దాని ప్రకారం కొంతమంది బుక్స్ ద్వారా, కొంతమంది యూట్యూబ్లోనో లేకపోతే క్రోమ్లోనో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోను. అలా మీరు అది ప్రతిదీ అది ఒక స్టాండర్డ్స్ గురించి మొత్తం కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు చెప్పండి ఒక ఎస్ఎఫ్టీ మీకు ఎంత పడుతుంది అనేది. నేను ఇంతవరకు ఒక 3 బిల్డింగ్లు కట్టాను. మీకు కావాలంటే రియాలిటీలో అదే కస్టమర్ అక్కడికి వెళ్ళి కూర్చుందాం. నేనేంటి, నా క్వాలిటీ ఏంటి, నేను నాలుగు నుంచి వాళ్ళు ఫీల్ అయిన ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో లైవ్ లో షేర్ చేసుకుంటాను. ఇంకా క్వాలిటీ మెటీరియల్ ఏంటి, క్వాలిటీ లెస్ మెటీరియల్ ఏంటి, మెటీరియల్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, డీటెయిల్ గా ప్రూఫ్స్ తో సహా తెలియాలి అన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.